గాలి వాన కలిస్తే బలంగా వేళ్లూనుకుపోయిన మహావృక్షమైనా తలవంచాల్సిందే. కేవలం గాలి మాత్రమే ఉధృతంగా వీస్తే మహావృక్షం తన లోతైన వేర్లతో భూమిని గట్టిగా పట్టుకుని నిలదొక్కుంటుంది. గాలి వేగానికి కొమ్మలు ఊగొచ్చు, ఆకులు రాలొచ్చు, కానీ దాని పునాదులు మాత్రం కదలవు. కేవలం వాన కురిస్తే నేల మొత్తం తడిసిపోతుంది. వృక్షాన్ని మాత్రం పక్కకు నెట్టే శక్తి వానకు ఉండదు. పైగా వాన కురిస్తే వృక్షానికి మరింత బలం వస్తుంది. అయితే గాలి వాన కలిస్తే మాత్రం మహావృక్షం వ్యూహాత్మక దాడికి గురవుతుంది. వాన నేలను మెత్తబరిచి వేర్లను సడలించేలా చేస్తుంది. అదే సమయంలో గాలి విజృంభించి తన ప్రతాపాన్ని చూపిస్తే ఆ దెబ్బకు మహావృక్షం వేళ్లతో కుప్పకూలిపోతుంది. ఈ ఉపోద్ఘాతమంతా డొనాల్డ్ ట్రంప్ గురించే. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. అమెరికాను నేరుగా ఢీకొట్టే శక్తి, యుక్తి ప్రపంచంలో ఏ దేశానికి లేదు. అలాంటి అమెరికా తలుచుకుంటే ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని క్షణాల్లో ఆక్రమించుకోగలదు. డిసెంబర్లో అమెరికా అదే పని చేసింది. వెనజులాపై మిలిటరీ అటాక్ చేసి ఆ దేశ అధ్యక్షుడిని అమెరికా బంధించింది. ఇప్పుడు వెనజులా తమదేనని అమెరికా బాహాటంగానే చెబుతోంది. ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం అత్యంత ఘోరమైన ఘటన. డొనాల్డ్ ట్రంప్ దుర్మార్గాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయే తప్ప చర్యలు తీసుకోవడానికి వెనకాడాయి. అయితే ఆకలిగొన్న సింహం ఒక్క వేటతో ఆగుతుందా? ట్రంప్ కూడా వెనజులాతో ఆగిపోలేదు. నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్ గా ట్రంప్ స్వయంగా ప్రకటించాడు. వెనజులా పరిణామం తర్వాత ఈ ప్రకటన చేయడంతో యూరోప్ ఉలిక్కిపడింది. గ్రీన్లాండ్ ను తమకిచ్చేయాలంటూ బహిరంగంగానే ట్రంప్ డిమాండ్ చేశాడు. భౌగోళికంగా గ్రీన్లాండ్ ద్వీపం ఆర్కిటిక్ మంచుఖండం పరిధిలో ఉత్తర అమెరికాకు సమీపంలో ఉంటుంది. కానీ 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెన్మార్క్ కు చెందిన భూభాగం ఈ గ్రీన్లాండ్. ఈ విషయాన్ని ప్రపంచం గుర్తించింది. శతాబ్దాలుగా డెన్మార్క్ పరిధిలోనే ఈ ద్వీపం ఉంది. 80% మంచుతో కప్పబడిన గ్రీన్లాండ్లో 58,000 మంది జనాభా ఉంటుంది. డెన్మార్క్ నాటో సభ్యదేశం. గ్రీన్లాండ్పై దాడి జరిగితే డెన్మార్క్పై చేసినట్టే. నాటో నిబంధనల ప్రకారం నాటో సభ్యదేశంపై దాడి జరిగినట్టు. సో డెన్మార్క్పై దాడి 32 దేశాల నాటోపై దాడిగా పరిగణిస్తారు. నాటోపై దాడి చేసిన శత్రువుపై ఈ 32 దేశాలు కలిసి యుద్ధానికి దిగుతాయి. ఈ నిబంధన కారణంగానే నాటో దేశంపై దాడికి ఏ దేశమూ సాహసించదు. కానీ నాటో సభ్యదేశంపై మరో సభ్యదేశం దాడి చేస్తే దానికి ఈ రక్షణ కూటమి వద్ద సమాధానం లేదు. అది కూడా నాటోకు వెన్నెముక లాంటి అమెరికానే గ్రీన్లాండ్పై దాడికి సిద్ధమని ప్రకటించింది. దీంతో యూరప్ దేశాల్లో కలవరం మొదలైంది. మొదట వెనజువెలా, ఆ తర్వాత గ్రీన్లాండ్ను ట్రంప్ టార్గెట్ చేశాడన్నమాట. అక్కడితో ట్రంప్ ఆగిపోడు. అందుకే యూరప్ దేశాల్లో భయం మొదలైంది. అమెరికా అనే మహావృక్షాన్ని ఎదుర్కోవడం యూరప్ దేశాలకు అంత సులువు కాదు. గ్రీన్లాండ్పై అమెరికా దాడి చేస్తే మొదట దాని ప్రభావం పడేది నాటోపైనే. అమెరికా, కెనడా మినహా నాటో కూటమిలో 30 దేశాలు యూరప్కు చెందినవి. అందులో డెన్మార్క్ కూడా నాటో కూటమిలో ఉంది. డెన్మార్క్ ఉందంటే ఆటోమేటిక్గా గ్రీన్లాండ్ కూడా నాటో పరిధిలోకి వస్తుంది. గ్రీన్లాండ్పై ట్రంప్ దాడి చేస్తే నాటో కూటమి అంతమవ్వడం ఖాయం. ఇదే యూరప్ను భయపెట్టింది. ఇప్పటికే యూరప్ను కబళించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధంగా ఉన్నాడు. సో నాటో అంతమైతే యూరప్ దేశాలు పుతిన్ను అడ్డుకోవడం అసాధ్యం. ఇక్కడే యూరప్ చావోరేవో తేల్చుకోవాల్సి వచ్చింది. ట్రంప్ను అడ్డుకుని నాటోను నాశనం చేసుకోవాలా, గ్రీన్లాండ్ను వదులుకోవాలా అన్న తీవ్ర గందరగోళానికి యూరప్ గురైంది. ట్రంప్ను ఎదుర్కొనే ఆప్షన్ల కోసం యూరప్ ఆరా తీసింది. అసలు గ్రీన్లాండ్పై ట్రంప్ ఎందుకు కన్నేశాడు? వ్యూహాత్మకంగా ఆర్కిటిక్ ప్రాంతానికి అత్యంత కీలక ప్రాంతం గ్రీన్లాండ్. పైగా గ్రీన్లాండ్ పరిధిలో విస్తారంగా ఖనిజ నిక్షేపాలున్నాయి. ఈ నేపథ్యంలోనే మంచు ద్వీపంపై ట్రంప్ కన్నేశాడు. అంతేకాదు ఆర్కిటిక్ పై ఆధిపత్యం సాధించాలని అమెరికా ఎప్పటి నుంచో కలలు కంటోంది. ఉత్తర ధ్రువంలో సుమారు 50% ప్రాంతంపై రష్యా ఇప్పటికే పూర్తి పట్టు సాధించింది. అక్కడ డ్రాగన్ కంట్రీ చైనా కూడా పాగా వేస్తోంది. ఆ 2 దేశాలు ఆర్కిటిక్ లో విస్తరిస్తే తమకు ముప్పు ఏర్పడుతుందన్నది ట్రంప్ వాదన. అందుకే అమెరికా జాతీయ భద్రతకు ఆర్కిటిక్ అవసరం అంటూ ట్రంప్ వాదిస్తున్నాడు. గ్రీన్లాండ్పై అసలు యాజమాన్య హక్కులు అమెరికాకి ఉన్నాయని ట్రంప్ నొక్కి చెప్పాడు. వాషింగ్టన్ ఆశయాలకు అడ్డు తగలొద్దని నాటో, డెన్మార్క్ను ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు. అంతేకాదు గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్కు మద్దతిచ్చే 8 యూరప్ దేశాలపై 10% సుంకాలను ట్రంప్ విధించాడు. 10% సుంకాలను నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్తో పాటు డెన్మార్క్పై అమెరికా అధ్యక్షుడు దాడి చేశాడు. డొనాల్డ్ ట్రంప్కు కౌంటర్ అటాక్ చేసేందుకు యూరప్ దేశాలు రెడీ అయ్యాయి. మహావృక్షమైన అమెరికాను గాలి లాంటి యూరప్ ఏమీ చేయలేదు. ఎందుకంటే గ్రీన్లాండ్పై ట్రంప్ దాడికి దిగితే యూరప్ నిస్తేజంగా చూడటం తప్ప చేయడానికి ఏమీ లేదు. యూరప్ వద్ద ఆయుధాలు లేవు, తగినంత సైన్యం లేదు. నిజానికి ట్రంప్ను ఎదుర్కోవాలంటే ముందు యూరప్ ఐకమత్యంగా ఉండాలి. యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాలున్నా ఒకటంటే మరో దానికి పడదు. ఇలాంటి తరుణంలో కలిసికట్టుగా అమెరికాను ఎదుర్కోవడం సాధ్యం కాదు. అందుకే బాంబుల యుద్ధం కన్నా యూరప్ దౌత్య పోరాటాన్ని ఎంచుకున్నాయి. ముందుగా 8 ప్రధాన యూరప్ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలకు కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించాయి. బాంబులతో చేసే ప్రత్యక్ష యుద్ధం కంటే ఆర్థిక యుద్ధం అత్యంత ప్రమాదకరం.
బాంబులతో భవనాలను కూల్చొచ్చు, మనుషులను చంపేయొచ్చు. కానీ ఆర్థిక యుద్ధం ఒక దేశం పునాదులను, భవిష్యత్తును నిశ్శబ్దంగా నిర్వీర్యం చేస్తుంది. ట్రంప్ను ఎదుర్కొనేందుకు ఆర్థిక యుద్ధానికి యూరప్ దేశాలు సిద్ధమయ్యాయి. వాణిజ్య ఒప్పందాన్ని మొదటి అస్త్రంగా ప్రయోగించాయి. 2025 జూలైలో అమెరికాతో భారీ వాణిజ్య ఒప్పందాన్ని యూరప్ కుదుర్చుకుంది. అయితే 8 దేశాలపై ట్రంప్ విధించిన 10% సుంకాలకు కౌంటర్గా ఈ వాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు యూరప్ ప్రకటించింది. ఇక రెండో అస్త్రంగా బెజూకాను ప్రయోగించేందుకు యూరప్ ప్లాన్ వేసింది. యూరప్ను ఆర్థికంగా వేధించే దేశాలపై ఆంక్షలను విధించేందుకు అవకాశం కల్పించే చట్టమే బెజూకా. అమెరికాపై ఈ చట్టాన్ని అమలు చేస్తే ఆ దేశ దిగుమతులపై భారీ సుంకాలను యూరప్ విధించగలదు. ఈ రెండు అస్త్రాలను యూరప్ ప్రయోగించేందుకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు మాత్రం చెల్లించలేదు. ట్రంప్కు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. అయితే మూడో అస్త్రంగా భారత్ను యూరప్ ప్రయోగించింది. అవును, యూరప్ ప్రయోగించే మూడో అస్త్రం భారతే. వివాదం ముదిరిన సమయంలో స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ట్రంప్ హాజరయ్యాడు. అమెరికా అధ్యక్షుడు వస్తాడంటే యూరప్ నాయకులు మొత్తం ఎయిర్పోర్ట్ వద్ద వాలిపోయేవారు. రెడ్ కార్పెట్ పరిచి పెద్దన్నకు స్వాగతం పలికేవారు. కానీ దావోస్లో అలాంటివి ఏమీ కనిపించలేదు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన డొనాల్డ్ ట్రంప్ దావోస్ వేదికగా నాటోకు, డెన్మార్కుకు అల్టిమేటం జారీ చేశాడు. కానీ అదే దావోస్లోనే అమెరికాపై మూడో బ్రహ్మాస్త్రమైన భారత్ను యూరప్ ప్రయోగించింది. దావోస్లో EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లీన్ కీలక ప్రకటన చేసింది. 2 రోజుల్లో తాను భారత్కు వెళ్తున్నానని చెప్పారు. అంతేకాదు, భారత్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ను సిద్ధమైనట్టు సంచలన ప్రకటన చేశారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అన్ని ఒప్పందాలకు మించినది. భారత్ EU మధ్య కుదిరే ఒప్పందం తల్లి లాంటిదని, మరో రకంగా చెప్పాలంటే ఒప్పందాలకే జేజమ్మ లాంటి డీళ్లు కుదుర్చుకుంటామని యూరప్ క్లారిటీ ఇచ్చింది. అయితే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తో అమెరికా అధ్యక్షుడు భయపడ్డా? నిజానికి డొనాల్డ్ ట్రంప్ కు డీల్స్ అంటే చాలా ఇష్టం. ఏ సమస్యనైనా ఒప్పందాలతో పరిష్కరించుకోవాలని ట్రంప్ కోరుకుంటాడు. సో తనకిష్టమైన డీల్స్ అనే పదంతోనే అమెరికా అధ్యక్షుడిని యూరప్ దెబ్బకొట్టింది. భారత్లో ఏటా జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు విదేశీ నాయకులను ముఖ్య అతిథులుగా భారత్ సంప్రదాయంగా ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో ఈసారి EU నాయకులను మోడీ సర్కార్ ఆహ్వానించింది. నిజానికి కొన్నేళ్లుగా EUతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA కోసం భారత్ ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా డీల్ కుదుర్చుకోవాలని భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ట్రేడ్ డీల్లో నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు యూరప్ ప్రయత్నాలు చేసింది. కానీ ట్రంప్ దెబ్బకు EU పునరాలోచనలో పడింది. ఒకవేళ నిజంగా అమెరికా వాణిజ్య ఒప్పందం నిలిపేస్తే ఎలా అన్న ప్రశ్నకు భారత్ రూపంలో యూరప్కు సమాధానం లభించింది. యూరప్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $1,00,000 కోట్ల. యూరప్ నుంచి అమెరికాకు $50,000 కోట్ల పైగా ఉత్పత్తులను యూరప్ ఎగుమతి చేస్తోంది. అదే సమయంలో యూరప్ కు సుమారు $36,000 కోట్ల ఉత్పత్తులను అమెరికా సరఫరా చేస్తోంది. ఇరు వర్గాల వాణిజ్యంలో 15 నుంచి 20,000 కోట్ల వాణిజ్యం లోటు ఉంది. అందుకే అమెరికాను యూరప్ దోచేస్తోందంటూ డొనాల్డ్ ట్రంప్ వంటి అధ్యక్షులు ఆరోపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ లోటు వాణిజ్యం ఉన్నా అమెరికాకు యూరప్ ఉత్పత్తులు అవసరం. యూరప్కు కూడా అమెరికా వాణిజ్యం జీవనాధారం. అందుకే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు విడిపోలేనంతగా పెరవేసుకున్నాయి. అలాంటిది ట్రంప్ కారణంగా అమెరికా, యూరప్ మధ్య టెన్షన్లు మొదలయ్యాయి. అమెరికాతో తెగతెంపులు చేసుకుంటే యూరప్కు ప్రత్యామ్నాయం అవసరం. అమెరికా అంత పెద్ద మార్కెట్ బ్రసెల్స్ కు కావాలి. బ్రసెల్స్ అంటే యూరోపియన్ యూనియన్ రాజధాని నగరం. అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూరప్ చేసే ఎగుమతులను తట్టుకునే మార్కెట్లు ప్రపంచంలో 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి చైనా, రెండోది భారత్. చైనాతో అంటకాగితే ఏం జరుగుతుందో యూరప్ దేశాలకు బాగా తెలుసు. అందుకే చైనా ఆప్షన్ను పక్కన పెట్టేశాయి. నమ్మదగిన, విశ్వసనీయమైన దేశం భారత్ ఒక్కటే. ఈ విషయం ప్రపంచంలో అందరికంటే యూరప్ దేశాలకు చాలా స్పష్టత ఉంది. భారత్ పై అమెరికాతో కలిసి ఎన్ని ఆంక్షలు విధించినా ఢిల్లీ మాత్రం కౌంటర్ అటాక్స్ చేయడం లేదు. దౌత్యపరంగా సమస్యల పరిష్కారానికి భారత్ ప్రయత్నాలు చేస్తోంది. యూరప్, అమెరికా ట్రేడ్ విషయంలోనూ భారత్ అదే వైఖరిని అవలంబించింది. భారత్ను పూర్తిగా నమ్మొచ్చని యూరప్ భావిస్తోంది. అందుకే భారత్తో డీల్ చేసుకుని అమెరికాకు గుడ్ బై చెప్పాలని యూరప్ ప్లాన్ వేసింది. అదును చూసి అమెరికాకు యూరప్ షాక్ ఇచ్చింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ను EU ప్రకటించింది. ఇది అమెరికా ఊహించని పరిణామం. భారత్తో యూరప్ డీల్స్ చేసుకుంటే తమకు నష్టం ఉండదని అమెరికా భావించింది. వాస్తవానికి అమెరికాకు EU భారత్ డీల్కు ఏమాత్రం సంబంధం లేదు. కానీ యూరప్ను బెదిరించినట్టుగానే గతేడాది మే నుంచి భారత్ను ట్రంప్ టార్గెట్ చేశాడు. భారత్పై ఏకంగా 50% సుంకాలు విధించాడు. దీంతో అమెరికాకు భారత్ ఎగుమతులు తగ్గిపోయాయి. అదే సమయంలో భారత్ సైతం ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తోంది.
అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులను ఇతర దేశాలకు మళ్లిస్తోంది. అందులో భాగంగా పెద్ద ఎత్తున పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను భారత్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్తోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఢిల్లీ ప్రయత్నాలు చేసింది. అదే సమయంలో డిసెంబర్ నుంచి ట్రంప్ బెదిరింపులను ఎదుర్కొంటున్న యూరప్ పునరాలోచనలో పడింది. భారత్తో ఒప్పందం చేసుకుంటేనే మంచిదని ఓ నిశ్చయానికి వచ్చింది. జనవరి 26కు ఢిల్లీకి వస్తున్న EU నాయకులు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై సంతకానికి సిద్ధమయ్యారు. EUతో ఒప్పందం అంటే 27 దేశాలతో ఒకేసారి కలిపి చేసుకునే ఒప్పందం. ఇది అటు EUకు ఇటు భారత్కు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఇప్పటివరకు అమెరికాకు ప్రధానంగా వస్త్రాలు, లెదర్ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలను ఎక్కువగా భారత్ ఎగుమతి చేసేది. ట్రంప్ సుంకాలతో ఆయా ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఇప్పుడు EUతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే అవే వస్తువులను యూరప్కు భారత్ ఎగుమతి చేయనుంది. అది కూడా 0 పన్ను లేదంటే అతి తక్కువ పన్నుతో యూరప్ మార్కెట్లలో భారత్ ఉత్పత్తులు చేరనున్నాయి. ఎగుమతులు పెరగడంతో భారత్లో దేశీయంగా తయారీ రంగం పుంజుకుంటోంది. లక్షలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. దీనికి తోడు చైనాకు చెక్ పెట్టేందుకు సాంకేతిక, రక్షణ రంగాల్లో భారత్లో యూరోప్ భారీ పెట్టుబడులను పెట్టనుంది. అంతేకాదు రక్షణ రంగానికి సంబంధించి అత్యాధునిక సాంకేతికత భారత్కు రానుంది. నిపుణులకు అమెరికా ఇచ్చే వర్క్ వీసా H-1B ఫీజును ట్రంప్ పెంచేశాడు. భారతీయులను అమెరికాకు రాకుండా ట్రంప్ అడ్డుకున్నాడు. ఈ సమస్య కూడా EU వాణిజ్య ఒప్పందంతో పరిష్కారం కానుంది. ప్రపంచవ్యాప్తంగా భారత IT నిపుణులు, వైద్యులు, ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉంది. ఇక నుంచి వారిని యూరప్ ఆహ్వానించనుంది. అంటే వీసా నిబంధనలను EU సులభతరం చేయనుంది. దీంతో పెద్ద ఎత్తున భారత నిపుణులు యూరప్కు వెళ్లి పనిచేసే అవకాశం లభిస్తుంది. అయితే ఫ్రీ ట్రేడ్ డీల్తో యూరప్ ఏం కోరుకుంటోంది? విలాసవంతమైన కార్లు, వైన్, చీజ్, యంత్రాలను ప్రస్తుతం అమెరికాకు యూరప్ ఎగుమతి చేస్తోంది. 2025 జూలైలో అమెరికాతో EU కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ ప్రకారం యూరప్ 15% సుంకాలను చెల్లిస్తోంది. ట్రంప్ రాకముందు వరకు యూరోప్ ఉత్పత్తులు అమెరికాకు ట్యాక్స్ ఫ్రీతో ఎగుమతయ్యేవి. ట్రంప్ వచ్చిన తర్వాత పరిణామాలు మారిపోయాయి. శత్రువులు, మిత్రులు అన్న తేడా లేకుండా సుంకాలతో దాడి చేశాడు. యూరప్ ట్రేడ్ డీల్కు రాకపోతే 50% సుంకాలు తప్పవని ట్రంప్ బెదిరించాడు. గతేడాది మిత్ర దేశాలనే ట్రంప్ బెదిరించడంతో యూరప్ ఆందోళనకు గురైంది. చివరికి ట్రంప్తో ఒప్పందం చేసుకున్నా 15%కి మించి సుంకాలను తగ్గించలేదు. ఒక రకంగా యూరోప్పై ఒత్తిడి చేసి బలవంతంగా 15%కి ట్రంప్ ఒప్పించాడు. ఈ ఒప్పందంతో యూరోపియన్ కంపెనీలకు భారీ నష్టమే వాటిల్లుతోంది. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న ఆ బాధను యూరప్ మౌనంగా భరించింది. కానీ గ్రీన్లాండ్ వ్యవహారంతో యూరప్ సహనానికి ట్రంప్ అగ్ని పరీక్ష పెట్టాడు. ఇన్నాళ్లు రగులుతున్న అసంతృప్తి అగ్నిపర్వతం బద్దలైంది. ఇక ఆలస్యం చేస్తే ట్రంప్ బెదిరింపులు ఎక్కువ అవుతాయని యూరప్ భావించింది. వెంటనే భారత్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు సిద్ధపడింది. ప్రధానంగా అమెరికా ఇచ్చే షాకులను తట్టుకునేందుకు ఈ డీల్ ఓ రక్షణ కవచంలా నిలవనుంది. ఇన్నాళ్లు తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టుగా ట్రంప్ విర్రవీగాడు. ట్రంప్ ఆగడాలకు యూరోప్, భారత్ చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ముందు చెప్పుకున్నట్టు యూరోప్ గాలికి భారత్ వాన తోడైంది. రెండు శక్తులు కలిసేసరికి మహావృక్షం లాంటి అమెరికా తల వంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఎగుమతులు ఆగిపోతే యూరప్కు ఎంత నష్టమో అమెరికాకు కూడా అంతే నష్టం. ఇక్కడ తనకు నష్టం వాటిల్లకుండా భారత్ వైపు యూరప్ మళ్లుతోంది. ఇప్పటికిప్పుడు EU ఎగుమతులు ఆగిపోతే అమెరికాలో అల్లకల్లోలం మొదలవుతుంది. అమాంతంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి. అసలే ఈ ఏడాది అమెరికా మధ్యంతర ఎన్నికలకు వెళ్తోంది. అదే సమయంలో ప్రపంచ దేశాలపై సుంకాలతో ట్రంప్ దాడి చేస్తున్నాడు. దీంతో అమెరికాలో నిత్యావసరాల ధరలు 20% పెరిగాయి. సుంకాలతో అమెరికాకు భారీగా ఆదాయం వస్తుందో రాదో కానీ అమెరికన్లు జేబులు మాత్రం గుల్లవుతున్నాయి. అలాంటిది ఇప్పుడు యూరోప్ ఎగుమతులను ఆపేస్తే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ చావు దెబ్బ తినక తప్పదు. అందుకే భారత్ అస్త్రాన్ని యూరోప్ ప్రయోగించగానే ట్రంప్కు పట్టిన గ్రీన్లాండ్ దయ్యం వీడిపోయింది. దెబ్బకు 8 దేశాలపై విధించిన 10% సుంకాలను అమెరికా అధ్యక్షుడు వెనక్కి తీసుకున్నాడు. గ్రీన్లాండ్పై మిలిటరీ అటాక్ చేసే శక్తి తమకు ఉందంటూనే ఇప్పుడు బల ప్రయోగం చేయబోనంటూ ట్రంప్ తోకముడిచాడు. ఇప్పుడు అదే ట్రంప్ భారత్తో కూడా ఒప్పందానికి రెడీ అంటూ దావోస్లో ప్రకటించాడు. ట్రంప్ ఇప్పటికైనా మేల్కొన్నాడని ప్రపంచ దేశాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకోవడం యూరప్కు పెద్ద ఊరటగా చెప్పొచ్చు. అంతర్జాతీయ రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు ఉండరు. కేవలం వ్యూహాలు మాత్రమే ఉంటాయి. గ్రీన్లాండ్ను రియల్ ఎస్టేట్ ముక్కలా చూసిన ట్రంప్కు యూరప్ గట్టిగానే బుద్ధి చెప్పింది. అమెరికానే మహావృక్షం తన సుంకాలతో ప్రపంచాన్ని వణికించాలని చూసింది. ఆ వృక్షాన్ని వేళ్లతో సహా పెకిలించే వానలా భారత్, ఆ వృక్షం కొమ్మలు వంచే గాలిలా యూరప్ ఒక్కటయ్యాయి. ఈ గాలివాన దెబ్బకు ట్రంప్ తన మొండితనం వీడక తప్పలేదు. భారత్, EU మధ్య కుదురుతున్న ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కేవలం ఒక వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు. అది అగ్రరాజ్యాల దురహంకారానికి ఒక గట్టి హెచ్చరిక. ఆర్థిక యుద్ధంలో బాంబులుండవు, కానీ అది సృష్టించే విధ్వంసం దేశాల భవిష్యత్తునే మార్చేస్తుంది. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ తీసుకున్న యూటర్న్తో దేశాలు ఏకమైతే ఎంతటి బలవంతుడైనా తల వంచాల్సిందేనని మరోసారి నిరూపణ అయింది.